మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు సమంత. తాను సినీ ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు ఆమె. సినీ పరిశ్రమలో రాణించాలంటే శక్తి కావాలి. దాంతోపాటు ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామంటూ కూడా సమంత చెప్పుకొచ్చారు. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దంటూ కూడా సమంత చెప్పుకొచ్చారు. తమ విడాకులతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు సమంత. తానెప్పుడు రాజకీయాలకు దూరమే అన్నారు ఆమె. ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు సమంత. దయచేసి తన పేరుని రాజకీయాలకు దూరం పెట్టండి అంటూ కూడా చెప్పుకొచ్చారు సమంత. కొండా సురేఖ గారు, నా జీవితం పట్ల నేను గర్వంగా ఉన్నా. ఇతరుల వ్యక్తిగత విషయాల విషయంలో జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు ఆమె. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి ఇటు సమంత చేసిన ఆ సోషల్ మీడియా పోస్ట్ మీరు చూస్తున్నారు. టు బీ ఎ విమెన్, టు కమ్ అవుట్ అండ్ వర్క్, టు సర్వైవ్ ఇన్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ where women are more often than not treated as props, to fall in love and to fall out of love, to still stand up and lift.